నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. హైదరాబాద్లోని సరూర్ నగర్లో అలకనంద హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నీ ర్యాకెట్ బయటపడినట్టుగైతే హాస్పిటల్ యజమాని ఎవరైతే ఉన్నారో సంపత్ని ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒంటరి మహిళని టార్గెట్ చేసి వాళ్ళకి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి అదే కిడ్నీని మరొక ఇద్దరికి అయితే అమ్మడం జరిగింది. ఒక కిడ్నీ వచ్చేసరికి 25 లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది. ఒక న్యాయవాదికి ఒక నర్సుకి అయితే ఆ కిడ్నీని అమ్మడం జరిగింది. సో ఈ పూర్తి రాకెట్ని మొత్తం కూడా పోలీసులు అయితే బట్టబయలు చేశారు. సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు, అతను అడిగి తీసుకుందాం. సో రాఘవ, చెప్పండి అసలు ఏం జరిగింది? ఏదైతే హైదరాబాద్ లో అయితే భారీ కిడ్నీ ర్యాకెట్ అయితే బయటపడింది. సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్లో ఈ ర్యాకెట్ మొత్తం నడుస్తోందని అయితే పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న ఒంటరి మహిళలు, వితంతువుల్లో ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఈ రాకెట్ దందా అయితే నిర్వహిస్తున్నట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. ఏదైతే ఆర్ఎంపీ దీనికి బ్రోకర్గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆర్ఎంపీలే మధ్యవర్తిత్వం వహించి కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, నిరుపేద కుటుంబంలో కూటికి ఇబ్బంది పడేవారు, వారి అవసరాలు తీర్చుకోవడానికి గతి లేని పరిస్థితుల్లో తన శరీర భాగాలు అమ్ముకునే దారుణమైన పరిస్థితికి అయితే వారు చేరిన వ్యక్తులనే వీళ్ళు టార్గెట్గా చేసుకుంటారు. వారికి కావాల్సిన ఎవరైతే కిడ్నీకి అవసరం అవుతుందో వారిని ఎంచుకుంటారు. ఎంచుకుని ప్రస్తుతం హైదరాబాద్లో ఈ అలకనంద హాస్పిటల్లోనే ఈ కిడ్నీ ర్యాకెట్ భాగవతం అంతా బయటపడినట్టు తెలుస్తుంది. ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో కిడ్నీ ఇచ్చిన వారికి కేవలం 4 లక్షలు, చెరుకు 4 లక్షలు, 8 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి ఆ ఇద్దరు మహిళలకైతే వారు పోలీసులు అయితే గుర్తించారు. ఆ ఇద్దరికి చెరుకు 4 లక్షలు, 8 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఒక్కొక్కరి దగ్గర చెరుకు 25 లక్షలు, అంటే సుమారు 50 లక్షలు అయితే అక్కడ డాక్టర్లు వసూలు చేశారు. ఇదంతా భారీ ర్యాకెట్ అయితే బయటపడిందని చెప్పాలి. ఏదైతే ఒక రాఘవ ఒకటి యాక్చువల్గా అతను డాక్టరే కాదంట కదా, నిజమేనా? అతను డాక్టర్ అంటే అతను రష్యాలో అయితే డాక్టరేట్ చేశాడు. అది కాస్మోటిక్ సర్జన్ గా చేసిన డాక్టరేట్ పొందిన వ్యక్తి అయితే యూరాలజిస్ట్, ఎవరైతే ఈ మూత్రపిండాలు కిడ్నీకి సంబంధించిన యూరాలజిస్టులే ప్రత్యేకంగా దీన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే రష్యాలో డాక్టరేట్ చేసిన అతను ఇక్కడికి వచ్చి ఈ రకంగా 6 నెలల క్రితమే ఈ అలకనంద హాస్పిటల్ ప్రారంభించాడు. అలకనంద హాస్పిటల్ ప్రారంభించి అందులో ఈ కిడ్నీ ర్యాకెట్ భాగవతం అయితే అతను చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే 20 మందికి మార్చారు కిడ్నీలు. ప్రాథమికంగా పోలీసులు అయితే దర్యాప్తులో తెలియదని అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ కిడ్నీ ర్యాకెట్ లో ఎవరు చేశారు, ఆపరేషన్ ఎవరు చేశారు, ఈ సంబంధించి ఈ కిడ్నీలు ప్రధానంగా ఏ ఆపరేషన్ ఎవరు చేశారంటే మటుకు ఆ డాక్టర్ ఎవరైతే సుమంత్ ఉన్నారో సుమంత్ మటుకు నోరు విప్పట్లేదు. సుమంత్ తన లాయర్లు వచ్చి మాట్లాడతారు అంటూ కూడా పోలీసులు విచారణలో తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు తన దగ్గర శైలిలో విచారణ అయితే చేపట్టినట్టుగా మనకి సమాచారం అందుతోంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఎవరు ఈ ఆపరేషన్ చేశారు అనేది కూడా బయటపడాల్సిన అయితే అవసరం అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఏదైతే ఈ కిడ్నీ ర్యాకెట్ బయటపడడంతో ఒక ప్రత్యేక బృందాన్ని అయితే హాస్పిటల్కి పంపడం జరిగింది. విచారణ చేపట్టారు. ఎవరైతే మహేంద్ర అనే డాక్టర్ ఉన్నారో మహేంద్ర సారథ్యంలో ఇదంతా కూడా ఈ కమిటీ అంతా కూడా ఇప్పుడు విచారణ చేపడుతుంది. అయితే దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాం. తక్షణమే ఇటువంటి చర్యలు పాల్పడే డాక్టర్లపై అయితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. అయితే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో, కుటుంబంలో పేదరికంతో బాధపడే ఒంటరి మహిళలు వీరు టార్గెట్ గా చేసుకుంటున్నారు. టార్గెట్ గా చేసుకుని వారికి కేవలం 4 లక్షలు, 8 లక్షలు, 3 లక్షలు ఇలాగా అతి తక్కువ మొత్తాన్ని వారికి ఇచ్చి భారీగా వీరైతే దండుకుని ఈ ర్యాకెట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా అయితే గుర్తించారు. అదే తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరొక 2 లాయర్, ఒకరు అదే విధంగా నర్సుకు సంబంధించిన ఒకరికి అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. సుమారు చెరుకు 10 లక్షలు వారు ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఎవరైతే కిడ్నీ దానం చేశారో వారికి మాత్రం 4 లక్షలే ముట్టిందని వారు చెప్తున్న దారుణమైన పరిస్థితి అయితే ఇది గోపి. అంటే ఒకటి రాఘవ, మనం చూసుకోవచ్చు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లోకి 2 బాధితులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అసలు ఎవరు ఆ బాధితులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏదైతే డిఎంహెచ్ఓకి ఒక గుర్తు తెలియని వ్యక్తికి సమాచారం అందించారు డిఎంహెచ్ఓ. అదే రకంగా ఎల్బీ నగర్ పోలీసులు అయితే హాస్పిటల్ చేరుకున్నారు. హాస్పిటల్ చేరుకున్న సమయంలో అప్పటికే లోపల ఉన్న డాక్టర్ల బృందం అయితే అప్రమత్తం అయ్యి వెనక నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ పోలీసులు కానీ ఈ సంబంధిత అధికారులు ఎవరైతే హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే పారిపోవడంతో కూడా ఈ అనుమానం బలపడే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హాస్పిటల్ కి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అక్కడ
ఉంచలేదు, ప్రతిదీ మాయం చేసినట్టుగా అయితే ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక 10 రోజుల క్రితం అయితే ఒక మహిళ అయితే మృతి చెందింది. ఆమె కిడ్నీ రోగంతోనే మృతి చెందింది. ఈ ఆపరేషన్ వికటించడంతోనే మృతి చెందిందని అయితే ఆరోపణలు వినబడుతున్నాయి గోపి. అదే విధంగా అక్కడ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారు మొదట్లో ఈ డాక్టర్ల బృందం వెళ్ళి ఈ డిఎంహెచ్ఓ అధికారులు వెళ్ళి అడగడంతో అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్నామంటూ బుకాయించిన తర్వాత గట్టిగా అడిగేసరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసుకున్నామని వారు చెప్పడం జరిగింది. దాంతో వారు గాంధీ హాస్పిటల్కి అయితే వారిని తరలించారు. ప్రస్తుతం వారు అక్కడే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కిడ్నీ ర్యాకెట్ మాత్రం చాలా పెద్ద ర్యాకెట్. ఇందులో సంబంధిత ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమంది డాక్టర్లు వచ్చి చేస్తున్నారు. అదే విధంగా ఢిల్లీకి చెందిన వారు వచ్చి చేస్తున్నారు. వారి భాష హిందీలో ఎక్కువ మాట్లాడడం వల్ల ఢిల్లీకి చెందిన వారు అయి ఉంటారని, ఆ ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దానం ఎవరు చేశారో, అదే దానం అనొచ్చు, లేకపోతే ఆ వ్యక్తులు ఎవరైతే ఇచ్చారో ఆ మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గోపి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాఘవ.